విజయ్ ప్రెస్ క్లబ్ నందు శనివారం సన్ఫ్లవర్ ఎడ్యుకేషన్ అండ్ చారిటబుల్ సొసైటీ ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు. సన్ఫ్లవర్ ఎడ్యుకేషనల్ సొసైటీ 1986లో స్థాపించామని సంస్థ కార్యదర్శి ఎంఎన్ కుమారి అన్నారు. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓపెన్ స్కూలింగ్ 10వ తరగతి నిర్వహణకు అక్రిడిటేషన్స్ ఇచ్చారు అని ఆమె వెల్లడించారు. డ్రాప్ అవుట్స్ నివారణ కోసం కృషి చేస్తామని అన్నారు. తమ విద్యార్థులకు పాలిటెక్నిక్, ఇంటర్ విద్యకు అర్హత ఉంటుందని వివరించారు. వొకేషనల్ కోర్సులో శిక్షణ కింద కంప్యూటర్, ప్రొపోతులు, అగరబత్తి తయారీలో శిక్షణ ఇస్తున్నామని, అలాగే ఫిజియోథెరపీ వంటి కోర్సుల్లో కూడా శిక్షణ ఇవ్వడం జరుగుతోందని చెప్పారు. వీరి పునరావాసం కోసం కృషి చేస్తున్నామని, దాతల సాయంతో 37 ఏళ్లుగా విద్యా సంస్థ నిర్వహణ చేస్తున్నామని చెప్పారు. పెదవాల్తేరులో పాఠశాల నిర్వహిస్తున్నాం. మధురవాడ, మిథిలాపురి, ఉడాకాలనీలో అనాథాశ్రమం ఉంది అని వివరించారు. ప్రస్తుతం ఇక్కడ 126 మంది విద్యార్థులు ఉన్నారని, విద్యార్థులకు 2000 స్టైఫండ్ చెల్లిస్తున్నామని చెప్పారు. తమకు ఇంతవరకు రాష్ట్ర ప్రభుత్వం స్థలం కేటాయించడం లేదని విచారాన్ని వ్యక్తం చేశారు. స్వచ్ఛంద సేవా సంస్థకు ప్రభుత్వం భూమి కేటాయించాలి అని ప్రభుత్వం జీవో కూడా ఉందని ఆమె గుర్తు చేశారు. సొసైటీ సలహాదారుడు రాజశేఖర్ మాట్లాడుతూ దివ్యాంగుల కోసం పాఠశాల నిర్వహిస్తున్నారు. మీడియా సమావేశంలో పాఠశాల ప్రిన్సిపాల్ కృష్ణవేణి కూడా పాల్గొన్నారు. నమస్కారం అండి. నా పేరు ఎంఎన్ కుమారి, ఫౌండర్ సెక్రటరీ ఆఫ్ సన్ఫ్లవర్ ఎడ్యుకేషన్ అండ్ చారిటబుల్ సొసైటీ. ఇది 1986లో స్థాపించడం జరిగిందండి. నేను వికలాంగులకి, మెంటల్లీ రిటార్డెడ్, ఫిజికల్లీ హ్యాండిక్యాప్, ఆటిజం, ఏడిహెచ్డి వగైరా ఇలాంటి దివ్యాంగుల కొరకై సర్వీస్ చేస్తూ ఉన్నాము. అయితే ఈరోజు ఈ సమావేశంలో ముఖ్యంగా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, మా సర్వీసెస్తో పాటు మేము NIOS, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓపెన్ స్కూలింగ్ అని చెప్పి న్యూఢిల్లీ MHRD అండర్లో ఉందండి. ఇది వారు మాకు 10th క్లాస్కి అక్రిడిటేషన్ ఇవ్వడం జరిగింది, అంటే రికగ్నిషన్ ఇవ్వడం జరిగింది. ఈ విజయనగరం, శ్రీకాకుళం, విశాఖపట్నం జిల్లాల్లో గత 4 సంవత్సరాలుగా మేము ఎన్నో ఆ పిల్లలకి సేవలు అందిస్తున్నాము. ముఖ్యంగా నేను కోరేది ఏంటంటే, మీడియా పరంగా ఇలాంటి పిల్లలు రకరకాల చోట్ల, చాలా పల్లెటూళ్ళల్లో కూడా ఉంటున్నారు. వాళ్ళకి విద్య అందటం లేదు. అది అందాలనే ఒక ఉద్దేశంతో నేను ఈ NIOS గురించి తప్పనిసరిగా అందరికీ తెలియజేయాలనే ఉద్దేశంతో కోరుకుంటున్నాను. అయితే దీంతో పాటు మేము స్లో లెర్నర్స్, డ్రాప్ అవుట్స్ కూడా మేము చేస్తున్నామండి. అంటే IQ లెవెల్స్ డిఫరెంట్గా ఉంటాయి వాళ్ళకి కూడా మేము ఇందులో తీసుకుని ఈ పరీక్షకు పంపించడం జరుగుతుంది. ఇది మళ్ళీ పరీక్ష పూర్తయిన తర్వాత, 10th క్లాస్ కంప్లీట్ అయిన తర్వాత వాళ్ళు పాలిటెక్నిక్ కానీ, ఇంటర్మీడియట్ కానీ, డిగ్రీ కానీ ఏదైనా కూడా చేసుకోవచ్చు. వాళ్ళు అక్కడితో ఆగిపోవక్కర్లేదు. వాళ్ళు అన్ని చోట్ల వాళ్ళకి అర్హత ఉంది. సెంట్రల్ గవర్నమెంట్ వారితోనే జరుగుతుంది ఇది. దీంట్లో పాటుగా మాకు వొకేషనల్ ట్రైనింగ్ కూడా ఉందండి. థెరపీస్ ఉన్నాయి. థెరపీస్, స్పీచ్ థెరపీ, ఫిజియోథెరపీ, దీంతో పాటుగా దీంట్లో ఒక టీమ్ ఆఫ్ స్పెషల్ ఎడ్యుకేటర్స్, డాక్టర్స్, థెరపీస్ల సహాయంతో వీళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుందండి. దీనిలో ఫిజియోథెరపీ, ఆక్యుపేషన్ థెరపీ, బిహేవియర్ మోడిఫికేషన్, సెల్ఫ్ హెల్ప్ స్కిల్స్, ఫైన్ మోటార్, గ్రాస్ మోటార్ స్కిల్స్, ఇలాంటివి, అంటే ఏ చైల్డ్కి ఏది అవసరమో దాన్ని మాత్రము అందజేస్తూ ఉంటామండి. వొకేషనల్ ట్రైనింగ్కి వస్తే ఇందులో మేము ముఖ్యంగా కంప్యూటర్ ట్రైనింగ్, అగరబత్తి మేకింగ్, జూట్ బ్యాగ్స్, క్యాండిల్ మేకింగ్, గిఫ్ట్ ఆర్టికల్స్, పేపర్ బ్యాగ్స్, ఇలాంటి కోర్సుల్లో వాళ్ళకి ప్రీ వొకేషనల్ అండ్ వొకేషనల్ కూడా. ప్రీ వొకేషనల్ ఇన్ ద సెన్స్ 14th ఇయర్లో స్టార్ట్ చేస్తాము. అది వాళ్ళకి కంప్లీట్గా వాళ్ళకి వచ్చేటట్టుగా తయారు చేసి, వాళ్ళని నిష్ణాతుల్ని చేసి రిలొకేట్ చేస్తాం. వాళ్ళని మళ్ళీ రిహాబిలిటేట్ చేస్తాం. వాళ్ళని మళ్ళీ, అంటే వాళ్ళకి ఎలాగైనా సరే ఆ వృత్తి విద్యలో వాళ్ళకి నైపుణ్యత సంపాదించాలి అనేది మా కోరిక. అలాగే డేటా ఎంట్రీ కానివ్వండి, ఇంకోటి ఇట్లాంటివి కూడా మేము కంప్యూటర్ పరంగా కూడా మేము వాళ్ళని ట్రైనింగ్ ఇస్తున్నాము. ఈ రకంగా వాళ్ళని రిహాబిలిటేట్ చేసి వాళ్ళని ఇంకొకళ్ళకి బర్డెన్ కాకూడదు అనే ఉద్దేశంతో సంకల్ప శుద్ధిగా మేము పనిచేస్తున్నాము. దాన్ని మా పేరెంట్స్ కూడా ఎంతో సహకరించారు. ఇంతకాలం మేము దీన్ని చేయగలుగుతున్నామంటే ముఖ్యంగా మా పేరెంట్స్ సర్కిల్ కూడా మాకు చాలా వాళ్ళందరూ కూడా సహకరించారు. లోకల్గా ఉన్న దాతలు కొంతమంది సహకారంతో మాత్రమే మేము చేయగలుగుతున్నాము. ఇది 37వ సంవత్సరం అండి మాకు ఇప్పటికి. 37 సంవత్సరాలుగా. కాకపోతే చాలని అద్దె వాసంలో మేము ఉండటం జరుగుతుంది.
మాకు కనుక ఏదైనా షెల్టర్ ఏర్పాటు జరిగినట్లయితే ఇంకా బాగా దాన్ని వృద్ధిలోకి తీసుకొచ్చి ఇంకా ఎంతో మంది మేము రిహాబిలిటేట్ చేసి వాళ్ళందరినీ ఇన్కమ్ సోర్స్ క్రియేట్ చేయగలుగుతాము. ఎంతో మందికి ఉద్యోగాలు కూడా ఇవ్వగలుగుతాము. బయట వాళ్ళు ఎవరికి బర్డెన్ కాకుండా చూడాలన్నది మా మెయిన్ సంకల్పం అండి.